Hi children, how are you? I'm fine. Today we are going to discuss about the growth and development of an infant. శిశువు యొక్క పెరుగుదల మరియు అభివృద్ధి గురించి ఈరోజు మనము డిస్కస్ చేయబోతున్నాము. శిశువు అంటే ఎవరు? చూడండి, అప్పుడే పుట్టిన పిల్లలని నవజాత శిశువు అంటారు. నియోనేట్, ఇంగ్లీష్లో నియోనేట్ అంటారు. అంటే అప్పుడే పుట్టిన పిల్లలు ఎవరైతే ఉంటారో పుట్టిన క్షణం నుంచి 28 రోజుల సమయాన్ని మనము నియోనేట్, నవజాత శిశువు అని, 1 month నుంచి 1 year వరకు ఉండే పిల్లలను ఇన్ఫాంట్స్ అని, శిశువు అని అంటారు. అయితే ఈరోజు మనం చెప్పుకునేది ఎవరి గురించి? శిశువు, ఇన్ఫాంట్ గురించి. అంటే 1 month to 1 year చిల్డ్రన్, వాళ్ళ గురించి, వాళ్ళ యొక్క పెరుగుదల మరియు అభివృద్ధి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనము చెప్పుకుంటున్నాం. అయితే చూడండి, సింపుల్గా ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ని మనము సింపుల్గా ఏమంటాము అంటే ఇన్ఫాంట్స్ యొక్క మైల్ స్టోన్స్ అంటారు. మైల్ స్టోన్స్, డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ ఆఫ్ ఇన్ఫాంట్. అయితే ఈ మైల్ స్టోన్స్ అనేది దేని ఆధారంగా మనం చెప్తాము? మైల్ స్టోన్స్ అనేది పిల్లల యొక్క ప్రవర్తన ఆధారంగా మనము వారి యొక్క పెరుగుదల, అభివృద్ధి అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెప్పొచ్చు. అయితే ఆ పిల్లల యొక్క ప్రవర్తన ఏ విధంగా చేస్తారు అంటే, వాళ్ళు కాళ్ళు, చేతులు, శరీర భాగాలతోటి చేసేదాన్ని మోటార్ డెవలప్మెంట్. ఓకే, ద మోటార్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే, బై యూజింగ్ ద మజిల్స్ ఆఫ్ ద ట్రంక్స్, ఆర్మ్స్, లెగ్స్ అండ్ హ్యాండ్స్, వాటి ద్వారా వాళ్ళ యొక్క ఎదుగుదలను తెలియజేస్తారు. దాన్ని మనం ఏమంటున్నామంటే మోటార్ డెవలప్మెంట్ అంటారు. అలాగే సెన్సరీ అంటే జ్ఞానం, జ్ఞానేంద్రియాల సహాయంతో వారి యొక్క అభివృద్ధిని మనం తెలుసుకోగలుగుతున్నాం. దాన్ని సెన్సరీ డెవలప్మెంట్ అంటారు. అయితే ఇక్కడ చూడండి, సెన్సరీ అండ్ మోటార్ డెవలప్మెంట్, దాంట్లో మోటార్ ఈజ్ ద process whereby a child gain use and coordination of his or her muscles of the trunk, arms, legs and hands. సో చూడండి, మోటార్ డెవలప్మెంట్ అంటే ఏంటంట, కోఆర్డినేషన్ అంటే ఒకదానికి పోలిక ఉండాలి, ఒకటి కలిసి పనిచేసినట్టుగా ఉండాలి, కోఆర్డినేషన్ ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, చేతులు పైకి ఎత్తండి అన్నప్పుడు 2 చేతులు సమంగా ఎత్తడాన్ని కోఆర్డినేషన్ అంటారు. అలా తన శరీర భాగాలు అంటే అతను చేసే ఒక చర్య అనేది ఒకదానికి అనుగుణంగా ఉంటుంది కోఆర్డినేషన్ తోటి. అలా వాళ్ళ యొక్క మజిల్, కండరాల కదలికను చేస్తే దాన్ని మోటార్ డెవలప్మెంట్ అంటారు. అలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, కూర్చోగలగడం, అది శరీరంతో చేయాలి, నిల్చోడానికి ప్రయత్నం చేయడం. ఓకే, అలాంటి వాటిని మనం మోటార్ డెవలప్మెంట్ అంటాం. అలాగే సెన్సరీ అంటే జ్ఞానేంద్రియాల సహాయంతో. అంటే చూడండి, ద ఎన్విరాన్మెంట్ త్రూ ద సైట్, సౌండ్స్, స్మెల్, టేస్ట్ అండ్ హియరింగ్. సో ఈ సెన్సరీ డెవలప్మెంట్ అనేది దేని ఆధారంగా చెప్తారు అంటే, ఈ ఎన్విరాన్మెంట్ని వాళ్ళు చూసి వినడం ద్వారా, శబ్దం చేయడం ద్వారా, స్మెల్ చేయడం అంటే వాళ్ళు వాసన చూడడం ద్వారా, రుచి టేస్ట్ చేయడం ద్వారా, వినడం ద్వారా వాళ్ళ స్పందనను మనకు తెలియజేస్తారు. దాన్ని మనం సెన్సరీ డెవలప్మెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎక్కడైనా శబ్దం అయిందనుకోండి, పిల్లలు ఆ శబ్దం జరిగిన డైరెక్షన్కి చూస్తారు, అది ఎక్కడి నుంచి వచ్చిందా అని. అంటే వాళ్ళ చెవులు మంచిగా పనిచేస్తున్నాయి, వాళ్ళకి ఆ శబ్దాన్ని గుర్తించగలగడం తెలిసింది అనేది సెన్సరీ డెవలప్మెంట్. అలా అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఈ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అనేది ఎలా ఉంటుంది అంటే, డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ ఆర్ బిహేవియర్స్ ఆర్ ఫిజికల్ స్కిల్స్ సీన్ ఇన్ ద ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్ యాజ్ దే గ్రో అండ్ డెవలప్. వాళ్ళు పెరుగుతున్నా కొద్దీ, డెవలప్ అవుతున్నా కొద్దీ వాళ్ళు చేసేటటువంటి బిహేవియర్, ప్రవర్తన, ఫిజికల్ స్కిల్స్ అంటే వాళ్ళు చేయగలిగినటువంటి సృజనాత్మకత, వాటి ఆధారంగా వాళ్ళు పెరుగుతున్నారు అనే విషయాన్ని మనకు తెలియజేస్తారు. దాన్నే మనం మైల్ స్టోన్స్ అంటున్నాం. అది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రోలింగ్ ఓవర్ అంటే పడుకోబెట్టినప్పుడు వాళ్ళు బోర్లా పడడం, క్రాలింగ్ అంబాడడం, వాకింగ్ నడవడం, అలాగే టాకింగ్, ఇవన్నీ కూడా we are considering as a milestones. Okay, these all are considered as milestones. The milestones are different for each age range. ఈ మైల్ స్టోన్స్ అనేవి ప్రతి ఏజ్ గ్రూప్కి డిఫరెంట్గా ఉంటాయి.
ఇప్పుడు అసలు నడవడం రాని వాళ్ళు నడవడం ఒక అచీవ్మెంట్, దట్ ఈస్ ద మైల్ స్టోన్. అసలు పడుకొని కదలడం రాని పాప బోర్ల పడడానికి ప్రయత్నం చేస్తుంది, దట్ ఈస్ ద మైల్ స్టోన్ ఫర్ ద బేబీ ఆఫ్ 3 months. అదే సంవత్సరం దాటిన వాడు బోర్ల పడడం మైల్ స్టోన్ కాదు. ఫస్ట్ టైం దే ఆర్ గివింగ్ ద ఎఫర్ట్ టు అచీవ్. మొదటిసారిగా వాళ్ళు అది పొందడానికి ప్రయత్నం చేస్తూ పొందుతారు చూడండి, అది మైల్ స్టోన్ అంటే. సో చూడండి, దెర్ ఈజ్ ఎ నార్మల్ రేంజ్ ఇన్ విచ్ ఏ చైల్డ్ మే రీచ్ ఈచ్ మైల్ స్టోన్. దానికి ఒక నార్మల్ రేంజ్ ఉంది, అంటే ఏ వయసు పిల్లలు ఏది చేయాలి అనేది ఉంటుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ మే బి బిగిన్ యాజ్ ఎర్లీ యాజ్ 8 months. నడవడం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? తొందరగా అచీవ్ అయ్యే పిల్లలకి మినిమం 8 monthsలో అవుతుంది, కొంతమంది పిల్లలకి వస్తుంది అది. అదర్ వాక్స్ లేట్ యాజ్ 18 months అండ్ ఇట్ ఈస్ స్టిల్ కన్సిడర్డ్ నార్మల్. కానీ కొంతమంది పిల్లలకి మాత్రం 18 months అంటే సంవత్సరంన్నరకి నడవగలుగుతారు, అది కూడా నార్మలే. కాకపోతే కొంతమంది ఈ మైల్ స్టోన్స్ని తొందరగా అచీవ్ చేయగలుగుతారు, కొంతమంది లేట్గా అచీవ్ చేయగలుగుతారు. అయితే ఈ మైల్ స్టోన్స్ని మనము 3 categories డివైడ్ చేసాం. ఓకే, 3 categories. వాళ్ళ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ని మనము 3 categories డివైడ్ చేసాం. దాంట్లో ఒకటి మోటార్ డెవలప్మెంట్. మోటార్ డెవలప్మెంట్ అంటే చెప్పానుగా, కాళ్ళు చేతులు శరీరాన్ని కదిలించడం ద్వారా తెలియజేసేది మోటార్ డెవలప్మెంట్. ఓకే, మోటార్ డెవలప్మెంట్ మీన్స్ ఏంటి? ద ప్రాసెస్ వేర్ ద కోఆర్డినేషన్ ఆఫ్ మజిల్స్ ఆఫ్ ద ట్రంక్, ఆర్మ్స్, లెగ్స్ అండ్ హ్యాండ్స్. ఓకే, సెన్సరీ డెవలప్మెంట్. సెన్సరీ డెవలప్మెంట్ అంటే ఏంటి? త్రూ ద ఎన్విరాన్మెంట్ దే కెన్ బి ఐడెంటిఫైడ్ విత్ ద సైట్, సౌండ్స్, స్మెల్, టేస్ట్ అండ్ హియరింగ్. అంటే వాళ్ళు జ్ఞానేంద్రియాల ద్వారా తెలియజేసేవి. అండ్ థర్డ్ వన్ ఈజ్ ద లాంగ్వేజ్ అండ్ సోషల్ డెవలప్మెంట్. లాంగ్వేజ్ అండ్ సోషల్ డెవలప్మెంట్. సో లాంగ్వేజ్ అంటే మనకు తెలుసు కదా, భాష. సో వాళ్ళు చిన్న చిన్న పదాలు మాట్లాడగలగడం. సోషల్ డెవలప్మెంట్ అంటే హౌ దే ఆర్ రియాక్టింగ్ టు ద సరౌండింగ్ పీపుల్. వాళ్ళ చుట్టూ ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి వాళ్ళ యొక్క రిలేషన్ ఎలా బాండ్ అవుతుంది అనేది సోషల్ డెవలప్మెంట్. సో ఇక్కడ చూడండి, మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చారు కదా, ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ అమ్మ నేను చూస్తున్నది. సో చూడండి, 1 month బేబీస్ ఎలా ఉంటారు. ఇక్కడ చూడండి, 1 month old. సో ఈ 1 month old పిల్లలకి 7 lb, ఇక్కడ మనకి ఫారెన్ మెజర్మెంట్స్ ఇచ్చారు, ఎల్బిఎస్లో చెప్తున్నారు. ఇక్కడ 7 lbs 3 Os అంటే ఏంటి అంటే 3.3 kgs. ఓకే, ఆ 1 month బేబీ ఎంత ఉండాలి? 3.3 kgs ఉంటుంది. అంటే అది మినిమం కాదు, మ్యాక్సిమం కాదు, యావరేజ్ వాళ్ళు చెప్తున్నది. ఓకేనా? అలాగే వాళ్ళ టమ్మీ టైం, బిగిన్ ద టమ్మీ టైం. వాళ్ళని బోర్లా పడుకోబెట్టామనుకోండి, బోర్లానే ఉంటారు. అది ఎప్పుడు 2 రోజుల తర్వాత. ఓకేనా? నెక్స్ట్ 2 weeksకి వచ్చేసరికి వాళ్ళు ఎంత అవుతారు? 3.4 kgs అవుతారు, 20.5 inches పొడవు ఉంటారు. అలాగే స్టమక్ మీద అంటే బోర్లా కనుక నువ్వు పండబెడితే ఎల్లెలకలుగా పడడానికి ప్రయత్నం చేస్తారు. ఓకేనా? చూడండి, ఇక్కడ ఇది 1 month బేబీ. ఇలా బోర్లా పడుకోబెట్టామనుకోండి, వాళ్ళు అలాగే ఉంటారు. అదే చూడండి, ఒకవేళ 2 weeks తర్వాత అయితే వాళ్ళని బోర్లా పడుకోబెడితే ఎల్లెలకలుగా పడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎల్లెలకల నుంచి బోర్లా పడడం రాదు అప్పుడే, కానీ బోర్లా ప్రోన్ పొజిషన్లో ఉంటే ఎల్లెలకలుగా పడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఓకేనా? అలాగే వాళ్ళు తల అటు ఇటు తిప్పగలుగుతారు, చేతులు బిగుసుకొనే ఉంటాయి. 2 months. చూడండి 10 lbs అంటే ఇక్కడ ఎంత అంటే 5 kgs వరకు వస్తారు. 2 monthsకి వచ్చేసరికి ఎంత? 5 kgs వరకు వస్తారు. 2 months 1 week అయ్యేసరికి వాళ్ళు 5 kgsకి వస్తారు. రోల్డ్ బ్యాక్ టు ఫ్రంట్, బ్యాక్కి పడుకోబెడితే ఫ్రంట్కి బోర్లో పడడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే 2.5 monthsకి వచ్చేసరికి వాళ్ళు అలా చేయగలుగుతారు. ఓకే,
వీన్డ్ ఆఫ్ నిప్పుల్ షీల్డ్ 2.5 months. 2.5 నెలలకు ఏంటంటే వాళ్ళు మన తల్లి పాలివ్వడం కోసం నిప్పుల్ని నోటి దగ్గర తీసుకురాగానే వాళ్ళు తాగేయడం స్టార్ట్ చేసేస్తారు. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ 3 months 2 months 3 weeksకి వచ్చేసరికి 4.8 kgs. ఓకే, 4.8 kgs వరకు వస్తారు. అండ్ పొడవు ఎంత పొడుగుతారట? 23 inches. ఓకే, వాళ్ళ యొక్క పొడవు ఎంత పెరుగుతుంది? 23 inches వరకు పెరగగలుగుతారు. అండ్ ఒకవేళ మనం బోర్లో కనుక పడుకోబెట్టినట్టయితే పుషింగ్ ఫార్వర్డ్ ఆన్ ద స్టమక్ అండ్ బ్యాక్ ఎప్పటి వరకు? అది 2 months 3 weeksకి వచ్చేసరికి. ఓకే, బోర్లో పడుకోబెట్టినట్లయితే ఏమవుతుందంట, వాళ్ళు బోర్లో పడి ముందుకు పాకడానికి ప్రయత్నం చేస్తారు. ఓకేనా. అలాగే చూడండి, 1 monthలో వాళ్ళు చేతులు బిగుసుకొని ఉంటాయి, కళ్ళు అటు ఇటు మూమెంట్స్ ఇస్తారు, ఐ మూమెంట్స్ ఇస్తారు. అంటే 2 కళ్ళు సమానంగా 2 ఒకే వైపు తిప్పడం చేస్తారు. అండ్ మనం చెప్పే శబ్దాలను వాళ్ళు వింటారు. నెక్స్ట్ రెస్పాన్స్ టు ద హ్యూమన్ వాయిస్, ఎవరైనా పిలిచినా కానీ వాళ్ళ దిక్కు చూడడము, అండ్ చిన్న చిన్న శబ్దాలు చేయడము, అండ్ ఆకలి అనిపించినప్పుడు ఏడవడం చేస్తారు 1 monthలో. ఇక్కడ 2nd monthలో వచ్చేసరికి వాళ్ళు చూడండి, వీళ్ళు ఈ 2nd monthకి వచ్చేసరికి పడుకోబెడితే వాళ్ళు బోర్ల పడడానికి ప్రయత్నం చేస్తారు. అండ్ ఎక్కడైనా శబ్దం వినిపిస్తే ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందా అని సర్చెస్ టు లొకేట్ ద సౌండ్, టర్న్స్ హెడ్ టు ద సైడ్ వెన్ సౌండ్ ఈజ్ మేడ్. ఎక్కడైతే శబ్దం ఎక్కడైనా చేసి పెడితే ఆ శబ్దం ఎటువైపు నుంచి వస్తుంది అని అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు. అండ్ కళ్ళు 2 కళ్ళు కూడా సైడ్కు తిప్పగలుగుతారు, పైకి కిందికి కూడా తిప్పగలుగుతారు, 2 కోఆర్డినేషన్తో ఒకేసారి ఒకే విధంగా. అలాగే వాళ్ళ లాంగ్వేజ్ వచ్చేసరికి లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఎలా ఉంటాయంటే రెస్పాన్స్ టు ద హ్యూమన్ వాయిస్ అలర్ట్, ఎవరైనా గట్టిగా అరిస్తే గద్దించినట్టయితే ఇట్లా వణికినట్టుగా చేయడం కానీ, లేదా మనం ఏదన్నా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వింటున్నట్టుగా చేయడం కానీ, అండ్ ఎవరిని చూసినా నవ్వుతారు. ఓకే, 2nd monthకి వచ్చేసరికి దే విల్ గివ్ ద సోషల్ స్మైల్. ఎవరు వచ్చి కూడా చీచు అన్నారనుకోండి నవ్వుతారు. చూడండి 2nd monthకి వచ్చేసరికి మళ్ళీ గట్టిగా నవ్వడం కూడా ఇక్కడికి 2 months బేబీకి వచ్చేస్తుంది. సో చూడండి, కాళ్ళు చేతులు ఆడించడము, 2 కోఆర్డినేషన్, ఏది చేసినా 2 సమానంగా చేస్తారు. కాళ్ళు ఆడించడం, చేతులు ఆడించడం. చూడండి, అదిగో అలా మనం కొంచెం హెల్ప్ చేసామంటే అది ఎల్లెలకలుగా పడ్డాడు. తలకాయ నిలబెట్టగలుగుతున్నాడు 2వ నెలలో. అది గట్టిగా నవ్వగలుగుతున్నాడు. ఓకే, అదే చెప్పాము కదా, స్మైల్ ఇస్తారు, స్టార్ట్స్ ద లాఫింగ్, గట్టిగా నవ్వడం 2nd monthకి వచ్చేస్తుంది. నెక్స్ట్ 3rd month. 3rd monthకి వచ్చేసరికి చూడండి, స్పీడ్గా సక్ చేయగలుగుతాడు. పుషింగ్ హార్ట్ డిటర్మైన్స్ టు ద ఫిగర్ అవుట్ హౌ టు క్రావల్. సో అంబడానికి ప్రయత్నం చేస్తాడు.
అలాగే చూడండి మీ బుక్లో ఉన్నట్టుగా స్లైట్ హెడ్ ల్యాగ్ వెన్ పుల్డ్ టు ద సిట్టింగ్ పొజిషన్. సో మనం సిట్టింగ్ పొజిషన్లో కనుక కూర్చోబెట్టినట్టయితే వాళ్ళు తలని నిలబెట్టగలుగుతారు. అలాగే హ్యాండ్స్ ఆర్ ఓపెన్ లూజ్లీ. ఇప్పుడు చిన్నప్పుడు ఏంటి, చేతులు రెండు పిడికలు బిగించినట్టుగా ఉంటుంది, ఇప్పుడు లూజ్గా ఉంటుంది చెయ్యి. అలాగే క్యారీస్ హ్యాండ్ ఆర్ ఆబ్జెక్ట్ టు మౌత్ అట్ విల్. ఏదైనా వస్తువు కనుక చేతికి అందించినట్టయితే అది నోటి దగ్గరికి తీసుకెళ్ళగలుగుతాడు. ఇవన్నీ మోటార్. అలాగే సెన్సరీ వచ్చేసరికి టర్న్స్ హెడ్ అండ్ లుక్స్ ఇన్ ఏ సేమ్ డైరెక్షన్ టు లొకేట్ ద సౌండ్. సౌండ్ ఎటైతే వస్తుందో అటువైపుకే వాళ్ళు కరెక్ట్గా చూడగలుగుతారు. టర్న్ ఐ టు మూవ్ లైట్ టు పెరిఫెరల్. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ కంటి యొక్క కదలికలు, ఓకేనా. సో సైడ్ నుంచి సైడ్కి మూవ్ చేయగలుగుతారు. కోఆర్డినేట్ వేరియస్ సెన్సరీ స్టిమ్యులై. ఓకే, వాళ్ళు నవ్వినప్పుడు కళ్ళు ఆర్పడం అంటే కోఆర్డినేషన్. ఇక్కడ మూతి కదిలినప్పుడు దానికి అనుగుణంగా కళ్ళను కదిలించగలగడం. ఓకే, అలాంటివి వాళ్ళు కోఆర్డినేషన్తో చేయగలుగుతారు. అలాగే లాంగ్వేజ్ వచ్చేసరికి ఇక్కడ వాళ్ళు క్రైస్లెస్, ఏడవడం కొంచెం తగ్గుతుంది. అండ్ వోకలైజ్ ఇన్ రెస్పాన్స్ టు ద అదర్స్. ఎవరైనా వచ్చి చా అన్నారనుకోండి, దానికి అనుగుణంగా వాళ్ళు ఏదో సౌండ్స్ చేస్తారు. అండ్ కూస్ అనే సౌండ్ చేస్తారు, అంటారు కదా, అలాంటి సౌండ్స్ చేస్తారు. అలాగే ఎంజాయ్ ద పీపుల్ టాక్ టు హిమ్. ఎవరైనా వాళ్ళతో మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఇంకా వినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే రికగ్నైజ్ ద ఫ్యామిలీ ఫేసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. అంటే ఇంట్లో ఉండేటటువంటి వస్తువులని, ఇంట్లో మనుషులను వాళ్ళు గుర్తుపట్టగలుగుతారు. అది సోషలైజేషన్. సో చూడండి, ఇక్కడ కూడా అంబడడానికి ప్రయత్నం చేస్తున్నారు, కాళ్ళను రెండింటిని డ్రాగ్ చేస్తున్నారు క్రాల్ చేయడానికి దగ్గరగా. అదుగో, ఓకే. చూడండి, వస్తువుని పట్టుకున్నాడు, అది నోటి దగ్గరికి పెట్టుకుంటున్నాడు, బోర్ల పడ్డానికి ప్రయత్నం చేస్తున్నాడు. అదిగో కూజ్ అనే సౌండ్ చేస్తున్నాడు. ఓ, అలా సౌండ్స్ చేయడం. ఓకే, లాంగ్వేజ్ డెవలప్మెంట్ అది. ఓకే, ఫోర్త్ మంత్లో వచ్చేసరికి వాళ్ళు 13 lbs 1 Vos అంటే ఏంటంటే 5.8 kgs ఉంటారు. ఓకే, 24 inches పొడవు ఉంటారు. ఓకే, వాళ్ళు పడుకునే అవర్స్ పెరుగుతాయి. అండ్ అలాగే బోర్లో పడుకున్నారు అనుకోండి, సూపర్ మ్యాన్ స్విమ్మింగ్ ఆన్ టమ్మీ టైం. బోర్లో పడుకోబెడితే కాళ్ళు చేతులు, సూపర్ మ్యాన్ కదా పైకి వెళ్తున్నట్టుగా చేతులను పైకి అనడము, అండ్ స్విమ్మింగ్ చేస్తున్నట్టుగా కాళ్ళను చేతులని ఊపడము. గ్రాబింగ్ ఫీట్ విత్ బోత్ హ్యాండ్స్ లయింగ్ ఆన్ ఎ బ్యాక్. ఓకే, ఒకవేళ ఎల్లెలకలుగా కనుక పడుకున్నట్లయితే ఏంటి, వాళ్ళ కాళ్ళని చేతులని దగ్గరికి గ్రాబ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఓకే, 4 months 2 weeksకి వచ్చేసరికి స్కూచ్ ట్రావెలింగ్ అక్రాస్ ద ఫ్లోర్ మీద వాళ్ళు అంబడగలుగుతారు. ఓకే, అదిగో చూడండి, ఇక్కడికి వచ్చేసరికి 4th month వచ్చేసరికి హోల్డ్స్ ద హెడ్ ఎరెక్ట్ అండ్ స్టడీ ఇన్ ద సిట్టింగ్ పొజిషన్. వాళ్ళు కూర్చోబెట్టినప్పుడు వాళ్ళు తలని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలుగుతాడు. రోల్స్ ఫ్రమ్ ద బ్యాక్ టు ద సైడ్. ఓకే, వెనకకు పడుకోబెడితే ముందుకు బొర్లగలుగుతారు. గ్రాస్ప్ ద ఆబ్జెక్ట్ విత్ ద బోత్ హ్యాండ్స్. 2 చేతులతోటి వస్తువుని పట్టుకోగలుగుతాడు. అలాగే ప్లేస్ విత్ ద ఫింగర్స్ తోటి ఆడుకోగలుగుతాడు. అలాగే సెన్సరీ డెవలప్మెంట్కి వచ్చేసరికి ఫాలోస్ ద మూవింగ్ ఆబ్జెక్ట్ విత్ ద ఐస్. ఒక బొమ్మని వాళ్ళ కంటి ముందు పెట్టి అటు ఇటు కనుక తిప్పితే ఆ బొమ్మను నువ్వు ఎటైతే తిప్పుతున్నావో అటువైపుకే వాళ్ళ కళ్ళు కూడా మూవ్ అవుతూ ఉంటాయి, అంటే దాన్ని ఫాలో చేయగలుగుతాడు. ఫోకస్ ఆన్ ద స్మాల్, వెరీ చిన్న వస్తువుల మీద కూడా వాళ్ళు ఫోకస్ చేయగలుగుతాడు. అండ్ స్టేర్స్ అట్ టార్టిల్ ప్లేస్డ్ ఇన్ హ్యాండ్. వాళ్ళ చేతిలో ఏదైనా వస్తువుని పెట్టారనుకోండి, దాన్ని కరెక్ట్గా, అదిగో చూడండి, ఎల్లెలకలుగా పడుకున్నప్పుడు గ్రాబింగ్ చేస్తున్నారు, 2 కాళ్ళు చేతులను బాగా ఆడించడం. ఓకే, అలాగే వాళ్ళ
లాంగ్వేజ్ అండ్ సోషల్ డెవలప్మెంట్కి వచ్చేసరికి మేక్స్ ద సౌండ్స్ లైక్ స్కూస్ క్రక్కల్ గర్గుల్, ఇందాక మనం విన్నాం కదా, అలా చేయగలుగుతాడు. అలాగే లాంగ్వేజ్ వచ్చేసరికి లాఫింగ్ బాగా లాఫింగ్ చేయగలుగుతాడు. సోషల్ ఇంటరాక్షన్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద 5th మంత్. 5th మంత్కి వచ్చేసరికి వాళ్ళు ఎంత వెయిట్ ఉంటారంట, 14 lbs 3 volts అంటే 6.3 kgs. అలాగే హైట్ వచ్చేసరికి 25 inches ఉంటారు. ఓకే, హైట్ వచ్చేసరికి ఎంత, 25 inches ఉంటారు. పుషింగ్ అప్ ఇంటూ ద ప్లాంక్ పొజిషన్లో ఉంటే పైకి పుష్ చేస్తూ ఉంటారు. అండ్ బిగన్ బేబీ లెడ్ వీనింగ్, వాళ్ళకి చిన్న సాఫ్ట్ ఫుడ్ అలవాటు చేస్తే అప్పుడు తినగలుగుతారు. ఓకే, ఏదైనా సాలిడ్లా ఉండేటివి కొంచెం మెత్తడిగా ఉండేటివి వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని సప్పరించడానికి ఇష్టపడతారు. ఓకే, మీ టెక్స్ట్ బుక్లో చూడండి, సిట్ విత్ ద స్లైడ్ సపోర్ట్. ఇక్కడ కూడా బేబీ చూడండి, సపోర్ట్ ఇస్తే పట్టుకున్న సపోర్ట్ ఉన్నా ఏదైనా ఒరగడానికి ఉన్నా కూర్చోగలుగుతాడు. కెన్ టర్న్ ఫ్రమ్ ద అబ్డామిన్ టు ద బ్యాక్, మనం బోర్లా పడుకోబెడితే ఎల్లెలకలుగా లేవగలుగుతాడు. అలాగే ప్లేస్ విత్ ద టాయ్స్, వస్తువులతో ఆడుకుంటాడు. పుట్స్ ఎవ్రీథింగ్ ఇన్ ద మౌత్, రీచింగ్ ఫర్ ద గ్రాస్ప్ అండ్ ఆబ్జెక్ట్ విత్ ద హోల్ హ్యాండ్, మొత్తం చేతోటి వస్తువుని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే సెన్సరీకి వచ్చేసరికి లుక్స్ ఫర్ ఏ డ్రాప్డ్ ఆబ్జెక్ట్, యూజువల్లీ యాక్చువల్లీ. ఓకే, ఏదైనా వస్తువును నువ్వు కింద పడేస్తున్నావు అనుకోండి, ఆ పడిపోయిన వస్తువు తనకు కావాలి అనే విషయాన్ని చూడడం ద్వారా మనకి తెలియజేయగలుగుతాడు. నెక్స్ట్ లాంగ్వేజ్ వచ్చేసరికి రెస్పాన్స్ టు హిజ్ నేమ్, అతని పేరు పెట్టి పిలిచారనుకోండి అతను రెస్పాండ్ అవుతారు. అలాగే స్వేక్స్ ద సౌండ్ లైక్ వోవెల్స్ వెన్ హ్యాపీ ఆర్ ఓవర్ ఎగ్జైటెడ్, మిమిక్ సౌండ్స్, చిన్న చిన్న మిమిక్ సౌండ్స్ అలాంటివి చేయగలుగుతారు. ఓకే, 6 మంత్స్కి వచ్చేసరికి మామా అనే చిన్న చిన్న పదాలు వాళ్ళు చెప్పగలుగుతారు. ఫస్ట్ వర్డ్ మామా 6 months 1 weekకి చెప్పగలుగుతాడు. రాకింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఆన్ ద ఆల్ ఫ్లోర్, ఇక ఫ్లోర్ మీద మొత్తం మంచిగా పాకుతాడు. వెరీ టిక్లిష్ అండ్ టిక్ హిస్టరికల్ అండ్ ఎగ్జైట్మెంట్, అతనికి ఆతృత ఎగ్జైట్మెంట్ అంటే ఆశ్చర్యం కానీ ఏదైనా కావాలనే ఎగ్జైట్మెంట్ కానీ ఉంటే దాన్ని తన యాక్షన్ ద్వారా చూపించగలుగుతాడు. అలాగే సిట్స్ ఇండిపెండెంట్లీ ఫర్ ఏ ఫ్యూ సెకండ్స్. ఓకే, 6.5 నెలలకి 6.5 monthsకి వచ్చేసరికి ఎవరి సపోర్ట్ లేకుండా కొంచెం సేపటి వరకు ఎవరి సపోర్ట్ లేకపోయినా అతను కూర్చోగలుగుతాడు, కొత్త వాళ్ళని ఇష్టపడతాడు. అలాగే 6 months 3 weeksకి వచ్చేసరికి ఓకే 16 lbs 5 volts అంటే 7.5 kgs. ఓకే, 7.5 kgs వరకు వాళ్ళు పెరుగుతాడు. అలాగే హైట్ వచ్చేసరికి 26 inchesకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ మీ బుక్లో చూడండి ఇంకేముంది. 6th month. ఓకే, అండ్ 6th monthలో వచ్చేసరికి చూడండి వాళ్ళు మోటార్ డెవలప్మెంట్ వచ్చేసరికి వెనక ఏదైనా ఉంటే ఓకే సిట్ లీనింగ్ ఫార్వర్డ్ ఆన్ ద బోత్ హ్యాండ్స్, కూర్చొని 2 చేతులు కింద పెట్టి ముందుకు ఒరిగినట్టుగా కూర్చోగలుగుతాడు. డ్రాప్స్ 1 ఆబ్జెక్ట్ వెన్ అదర్ ఆబ్జెక్ట్ ఈజ్ గివెన్, ఒక చేతిలో ఆల్రెడీ ఒక వస్తువు ఉందనుకోండి, ఇంకొక వస్తువు ఇచ్చినప్పుడు ఆ వస్తువుని కింద పడేస్తాడు, అంటే కొత్త వస్తువుని తీసుకోవడానికి రెడీ ఉంటాడు. అలాగే గ్రాస్ప్ అండ్ మ్యానిపులేట్స్ ద స్మాల్ ఆబ్జెక్ట్స్, చిన్న వస్తువులను పట్టుకొని ఆ చేతులు అటు ఇటు ఆడించడం లాంటిది చేయగలుగుతాడు. బిగిన్స్ టు బ్యాంగ్ ఆబ్జెక్ట్స్ ఆన్ ద ఫ్లోర్ దట్ ఆర్ హెల్డ్ లైక్ స్పూన్ టాయ్స్ అండ్ రాటిల్స్, ఏదైనా మనం చేతికి ఇచ్చామనుకోండి వాటిని కింద కొట్టి, డ్రమ్స్ని కదా మనం కొడతాం కదా, ఆ విధంగా స్పూన్ కానీ ఏదైనా టాయ్స్ కానీ అలాంటివి ఇచ్చినప్పుడు నేలకి కొడుతూ ఉంటాడనమాట. అది మోటార్ డెవలప్మెంట్. సెన్సరీ డెవలప్మెంట్కి వచ్చేసరికి లోకలైజ్డ్ సౌండ్స్ మేడ్ ఎబో ద ఇయర్, చెవు దగ్గర ఏమైనా సౌండ్స్ చేసామనుకోండి దాన్ని అబ్జర్వ్ చేయగలుగుతాడు. ఎంజాయ్ మోర్ కాంప్లెక్స్ విజువల్ స్టిమ్యులై,
సో తన చుట్టూ కనిపించిన వస్తువులను కానీ అన్నిటికీ కూడా అతను ఎంజాయ్ చేయగలుగుతాడు. అలాగే లాంగ్వేజ్ డెవలప్మెంట్ వచ్చేసరికి చూడండి, బిగిన్ టు ఇమిటేట్ ద సౌండ్స్, వోకలైజెస్ ద మోనో సింబల్స్. ఒక్కొక్క అక్షరం గల ద, మా, ఆ అలాంటి ఒక్కొక్క అక్షరాలను అతను పలకగలుగుతాడు. రికగ్నైజ్ ద పేరెంట్స్ని గుర్తుపట్టగలుగుతారు. బిగిన్స్ టు రికగ్నైజ్ ద స్ట్రేంజర్స్. కొత్త వాళ్ళు వచ్చారనుకోండి ఏడుస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడిగా. ఓకే, 6 monthsకి వస్తే అమ్మో వీళ్ళు కొత్త వాళ్ళు, నాకు తెలియని వాళ్ళు అనే విషయాన్ని అతను గుర్తుపట్టగలుగుతాడు. హ్యాజ్ డెఫినెట్ లైక్స్ అండ్ డిస్లైక్స్. అతనికి నచ్చిందనుకోండి ఇంకోసారి నోరు పడతారు, నచ్చలేదనుకోండి హెడ్ టర్న్ చేసేస్తారు. అంటే వాళ్ళకి ఇష్టము అయిష్టం అనేది కూడా వాళ్ళు వ్యక్తపరచగలుగుతారు బై ద మంత్ ఆఫ్ 6. చూడు అది నచ్చింది, ఉరికొస్తున్నాడు దాని గురించి. అలా వాళ్ళకి ఇష్టమైంది ఇష్టం కాంది కూడా చెప్పగలుగుతారు మనకి. 7th month. 7th monthలో వచ్చేసరికి సిట్స్ ఇండిపెండెంట్గా కూర్చోగలుగుతారు. మూడ్ ఫ్రమ్ ద టమ్మీ టైమ్ టు ద సిట్టింగ్ పొజిషన్. మనం బోర్లో పడుకోబెట్టామనుకోండి, వాళ్ళు బోర్లో పడుకున్న ప్లేస్ నుంచి కూర్చోగలుగుతారు. అండ్ మొదటి టూత్, ఫస్ట్ టూత్ బాటమ్ లెఫ్ట్, ఓకే, కింద ఈ ముందు 2 పళ్ళల్లో లెఫ్ట్ సైడ్కు ఉండే పన్ను అతనికి వస్తుంది. అది ఎప్పుడు 7 months 1 dayకి. ఓకే, నెక్స్ట్ సెకండ్ టూత్ వచ్చేసరికి ఒక 2-3 days డిఫరెన్స్లో సెకండ్ టూత్ కూడా రావడం అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే 3rd 4th టూత్ కూడా రావడం ప్రారంభమవుతుంది. చూడండి ఇక్కడ మీకు సిట్స్ లీనింగ్ బోత్ హ్యాండ్స్, 2 చేతులు పట్టుకొని అతనే కూర్చోగలుగుతాడు. లిఫ్ట్ హెడ్ యాజ్ ఇఫ్ ట్రయింగ్ టు సిట్ అప్ ఫ్రమ్ ద సుపైన్. ఓకే, ఎల్లెలకలుగా కనుక పడుకున్నట్లయితే అతను ఆ తలను లేపి కూర్చోడానికి ప్రయత్నం చేస్తాడు. ఇన్ స్టాండింగ్ బియర్స్ వెయిట్ ఆన్ 1 feet. ఒక కాలు మీద అతని వెయిట్ని అంటే మనం పట్టుకొని కనుక నిలబెట్టినట్లయితే అతను ఒక కాలు మీద అతని వెయిట్ని బేర్ చేయగలుగుతాడు. అండ్ బ్రింగ్స్ ద ర్యాటిల్ ఆన్ టేబుల్, ట్రాన్స్ఫర్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ 1 hand టు ద అదర్ ఆబ్జెక్ట్. అతని చేతికి ఏదైనా వస్తువు ఇచ్చామనుకోండి, ఒక వస్తువులో నుంచి ఇంకొక చేతిలోకి, ఓకే, ఒక వస్తువుని ఒక చేతి నుంచి ఇంకొక చేతికి ట్రాన్స్ఫర్ చేయగలుగుతాడు. అంటే ఈ చేతిలోని వస్తువు ఈ చేతిలోకి తీసుకోగలుగుతాడు. అలాగే సెన్సరీ వచ్చేసరికి ఫిక్సేషన్ ఆన్ ద వెరీ స్మాల్ ఆబ్జెక్ట్స్ అండ్ హ్యాస్ ద ప్రిఫరెన్సెస్ ఇన్ టేస్ట్ ఫర్ ఫుడ్. అతనికి చిన్న చిన్న వస్తువులను కూడా అతను చూడగలుగుతాడు, పట్టుకోగలుగుతాడు. అలాగే అతనికి టేస్ట్కి వచ్చేసరికి అతనికి ప్రిఫరెన్సెస్ ఉంటాయి. ఇది నాకు ఇష్టము, ఇది నాకు ఇష్టం లేదు అనేది అతనికి తెలిసిపోతుంది. అలాగే లాంగ్వేజ్ అండ్ సోషల్ డెవలప్మెంట్ వచ్చేసరికి రికగ్నైజెస్ ద ఓన్ నేమ్ అండ్ వోకలైజ్ ద చైండ్ సిలబల్స్. లైక్ చైండ్ అంటే 2 సేమ్ పదాలు ఉండేటటువంటి అక్షరాలను వాళ్ళు చెప్పగలగడం. ఓకే, బాబా, దాదా అలాంటి, మామ. ఓకే, షోస్ ఇంక్రీజ్ ఇన్ ద ఫియర్ ఆఫ్ ద స్ట్రేంజర్స్. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళ భయం ఇంకా ఎక్కువ అవుతుంది. క్లోజెస్ ద లిప్ టైట్లీ వెన్ డిస్లైక్ ద ఫుడ్. వాళ్ళకి ఎప్పుడైతే ఫుడ్ ఆఫర్ చేసింది అతనికి ఇష్టం లేదనుకోండి, పెదాలను గట్టిగా పట్టేసుకోగలుగుతాడు. అది 7th monthలో. నెక్స్ట్ కమింగ్ టు ద 8th month. 8th month వచ్చేసరికి చూడండి, ఓకే, 5th tooth, ఓకే, 5వ పన్ను 8 months 2 daysకి వస్తుంది. అలాగే 6th tooth వచ్చేసరికి 1 week, ఒక వారం తర్వాత 6th tooth కూడా వచ్చేస్తుంది. అండ్ షేకింగ్ హెడ్ నో 8.5 months, 8.5 నెలలు వచ్చేసరికి అతనికి ఇష్టం లేదనుకోండి, నాకు వద్దు, నో అన్నట్టుగా తల ఊపేస్తాడు. అలాగే పుల్లింగ్ ఆన్ టు ద నీస్. మనం నార్మల్గా అంబాడతారు కదా, అంబాడి మోకాళ్ళ మీద నిలబడడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే ట్రెడిషనల్ క్రాలింగ్ ఆన్ నీస్, నార్మల్గా మోకాళ్ళ మీద అంబడగలుగుతాడు. అలాగే ఏదైనా సపోర్ట్ దొరికితే నిల్చోడానికి ప్రయత్నం చేసినట్టుగా మోకాళ్ళ మీద నిల్చోగలుగుతాడు. ఓకేనా, ఇక్కడ చూడండి 8 monthsలో మన బుక్లో ఏమి ఇచ్చారు. ఓకే, సిట్స్ అలాంగ్ విత్ ద స్టడీలీ, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఏ సపోర్ట్ లేకుండా చక్కగా కూర్చోగలుగుతాడు. ఆన్ ద లెగ్స్ వెన్ సపోర్టెడ్.
ఓకే, లెగ్స్ కనుక సపోర్ట్ చేస్తే కనుక మనము కొంచెం సపోర్ట్ ఇస్తే నిల్చోగలుగుతాడు. రిలీజ్డ్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద హ్యాండ్స్ అట్ విల్, వస్తువులను పట్టుకొని వదలగలడు. యూజెస్ ఇండెక్స్ అండ్ థమ్ ఫింగర్ లైక్ పిన్సార్. పిన్సార్ అంటే ఒక పెన్సిల్ని పట్టుకున్నట్టుగా, ఇండెక్స్ అండ్ థంబ్ అంటే బొటవనేలుని చిటికనేలుతోటి వస్తువులని పట్టుకోగలగడం. రికగ్నైజ్ ద, ఓకే, సెన్సరీ వచ్చేసరికి రికగ్నైజ్ ద ఫెమిలియర్ వర్డ్స్ అండ్ సౌండ్స్. ఓకే, అతనికి అర్థమవుతాయి అన్నమాట చిన్న చిన్న పదాలు, శబ్దాలు. ఆ శబ్దాలను అతను గుర్తుపట్టగలుగుతాడు. అలాగే లాంగ్వేజ్కి వచ్చేసరికి బిగిన్స్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ నెంబర్ కంటిన్యూస్ సిలబల్స్. అంటే ఇప్పటివరకు దాదా మామ అనే పదాలను మాట్లాడగలుగుతున్నాడు అన్నాం కదా, ఆ పదాలకి మీనింగ్ కూడా తెలుస్తుంది. అంటే అమ్మని మామ అనాలి, దాదా డాడీని దాదా అనాలి, తాతని దాదా అనాలి, అలాంటివి అతనికి తెలుస్తాయి. అదే చూడండి, నో అని ఊపుతున్నాడు తలకాయ. ఓకే, అతనికి యాంగ్జైటీ, ఓకే, డిస్లైక్స్, డ్రెస్సింగ్, డైపర్ చేంజ్, ఇలాంటివన్నీ కూడా అతనికి తెలుస్తాయి. ఎప్పుడు 8th మంత్లో, 8th మంత్ అయిపోయేసరికి అతనికి నో చెప్పడం వచ్చేసింది. ఓకే, అన్నీ వచ్చాయి. 9th మంత్, ఓకే, 9th మంత్లోకి వచ్చేసరికి ఎంత వెయిట్ ఉంటాడంట? 18 lbc అంటే 8 kgs. ఓకే, 8 kgs వరకు వస్తారు. హైట్ వచ్చేసరికి 28.5 inches. ఓకే, 9 months 3 weeksకి వచ్చేసరికి క్లాపింగ్ హ్యాండ్స్, 2 చేతులను క్లాప్స్ కొట్టగలుగుతాడు. పుల్స్ ఆఫ్ ద స్టాండ్ నిల్చోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకేనా? ఓకే, ఇక్కడ మీ టెక్స్ట్ బుక్లో చూడండి, పుల్స్ సెల్ఫ్ ఆన్ ద స్టాండింగ్ పొజిషన్ అండ్ స్టాండ్స్ హోల్డింగ్ ఆన్ ద ఫర్నిచర్, క్రాల్, క్రీప్స్. ఓకే, అతను అంబడగలుగుతాడు, మంచిగా పాకగలుగుతాడు, క్రీపింగ్ చేయగలుగుతాడు. అలాగే ఏదైనా ఫర్నిచర్స్ కానీ టేబుల్స్ కానీ ఉన్నాయనుకోండి, దాన్ని పట్టుకొని నిల్చోగలుగుతాడు. ఓకే, చూపుడు వేలు బొటన వేలుతో పట్టుకోవడానికి ఏదైనా వస్తువుని ప్రయత్నం చేసి దాన్ని పట్టుకొని తీసుకోగలుగుతాడు. అలాగే సెన్సర్ వచ్చేసరికి హెడ్ డైరెక్ట్లీ టర్న్స్ టువర్డ్ ద సోర్స్ ఆఫ్ సౌండ్. డైరెక్ట్గా ఎక్కడైతే శబ్దం వస్తుందో అటువైపుకే తల తిప్పగలుగుతాడు. అండ్ సింపుల్ వెర్బల్ కమాండ్స్ని రెస్పాండ్ అవుతాడు. అంటే నవ్వు అనగానే నవ్వడము, షుప్ అనగానే ఆపడము, అంటే చిన్న చిన్న రెస్పాన్స్. మనం ఏదైనా కమాండ్స్, ఏమైనా ఆర్డర్స్ చేసామంటే దానికి తగ్గట్టుగా గద్దించినట్టు చేస్తే ఏడ్చినట్టుగా చేయడము, అలాంటి కమాండ్స్ని అతను రికగ్నైజ్ చేయగలుగుతాడు. క్రైస్ వెన్ స్కోల్డెడ్, మనం తిట్టామనుకోండి ఏడుస్తాడు గద్దించినట్టు చేస్తే. బిగిన్స్ టు ఫియర్ ఆఫ్ బీయింగ్ లెఫ్ట్ ఓవర్ ద వెన్ పుట్ ఆన్ బెడ్, అతన్ని బెడ్ మీద ఒంటరిగా వదిలేసినప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు అనే భయం అతనికి వచ్చి ఏడవడం లాంటివి ఈ ఏజ్లో చేస్తారు 9 monthsలో. అంటే అతనికి నేను ఒంటరిగా ఉన్నాను, నా దగ్గర లేరు అనే విషయాన్ని కూడా అతను రికగ్నైజ్ చేయగలుగుతున్నాడు. ఓకేనా? నెక్స్ట్ 9 months. 9 months అయిపోయింది. ఇప్పుడు 10th month. ఓకే, 10th monthలో చూడండి, ఫ్లషెస్ అండ్ స్టిక్స్ హ్యాండ్ ఇన్ ద టాయిలెట్ వెన్ లెఫ్ట్ ఓపెన్. వేవ్స్ గుడ్ బాయ్. సో అన్నిట్లలో చేతులు పెట్టడం అట్లాంటివి చేస్తాడు. అలాగే గుడ్ బాయ్ అన్నట్టుగా చేతులను ఊపగలుగుతాడు. డ్రాప్ ద థింగ్స్ ఇన్ టు ద లిట్టర్ బాక్స్. ఓకే, ఏదైనా బాక్స్ ఇచ్చి దాంట్లో వస్తువులను వేయమంటే వేయగలుగుతాడు. బ్లోస్ రెస్బెర్రీస్ ఆన్ మై షోల్డర్. సో మనం ఎత్తుకుంటాం కదా, ఎత్తుకున్నప్పుడు భుజానికి నోరు ఆనిచ్చి ఇట్లా అని ఊదగలుగుతాడు. ఓకేనా? సో టెక్స్ట్ బుక్లో చూడండి ఏమి ఇచ్చారు. మూవ్స్ ఫ్రమ్ వన్ ప్రోన్ సిట్టింగ్ పొజిషన్. ప్రోన్ టు సిట్టింగ్ అంటే బోర్లో పడుకున్నప్పటి నుంచి అక్కడికి నుంచి కూర్చోగలుగుతాడు. డస్ నాట్ వాంట్ టు లై డౌన్ అన్లెస్ స్లీపీ, అతనికి పడుకోవడం నిద్ర వస్తే తప్ప పడుకోవడానికి ఇష్టపడడు. అలాగే క్రీప్ వెల్, మంచిగా అంబడగలుగుతాడు. విత్ సపోర్ట్ ఇన్ స్టాండింగ్ పొజిషన్, సపోర్ట్ ఉంటే స్టాండింగ్ పొజిషన్లో మంచిగా ఉండగలుగుతాడు. స్టెప్పింగ్ మూమెంట్స్ ఫార్వర్డ్, ఏదైనా పట్టుకొని ముందుకు అడుగు కూడా వేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇదంతా మోటార్. అలాగే సెన్సర్ వచ్చేసరికి సర్చెస్ ఫర్ ద లాస్ట్ ఆబ్జెక్ట్, ఏదైనా వస్తువు ఎక్కడైనా పెట్టి అతనికి కనిపించకుండా వెనక్కి వెళ్ళింది అనుకోండి, ఆ వస్తువు కోసము వెతుకుతాడు. అలాగే లాంగ్వేజెస్ వచ్చేసరికి 10th monthలో సేస్ దాదా, మామ విత్ మీనింగ్. సో విత్ మీనింగ్ అంటే అర్థం ఏంటి?
డాడీ కనిపించినప్పుడు దాదా అనడం, మమ్మీ కనిపించినప్పుడు మామ అనడము. అండ్ కంప్రిహెన్స్ ద బాయ్ బాయ్. సో వెళ్తున్నాము బాయ్ చెప్పమ్మా అంటే బాయ్ అన్నట్టుగా వాళ్ళు చిన్న చిన్నగా బాయ్ బాయ్ చెప్పడం కానీ చేతులని ఊపడం కానీ చేయగలుగుతాడు. అలాగే రికగ్నైజబుల్ ఎమోషన్స్ సచ్ యాజ్ యాంగర్, యాంగ్జైటీ అండ్ ఎఫెక్షన్. సో మనం వాళ్ళని ఎఫెక్షన్గా దగ్గర తీసుకున్నది, కోప్పడ్డది, ఓకే, మనకి ఇబ్బందిగా ఉన్నది అన్నీ కూడా అతను గుర్తుపట్టగలుగుతాడు. ఓకే, నెక్స్ట్ 11 months. స్లీపింగ్ త్రూ ద నైట్ అంతా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పడుకుంటాడు. టేక్ స్టెప్ పుషింగ్ ద వాకర్ విత్ ద అసిస్టెన్స్. ఏదైనా అసిస్టెంట్ ఉంటే, వాకర్ లాంటివి ఏమైనా అసిస్టెంట్స్ ఉంటే దానికి అనుగుణంగా అతను స్టెప్స్ అంటే అడుగులు వేయగలుగుతాడు. క్రషింగ్ ద ఫర్నిచర్స్ ఏవైనా ఉంటే దాన్ని పట్టుకొని అంటే ఏమైనా వస్తువులు వాటిని ఇస్తే పాడు చేయడము. అండ్ 7వ పన్ను 7th tooth, టాపర్ మోలార్ స్కిప్డ్ కనైన్. ఓకే, పైన పన్ను వస్తుంది ఇంకోటి. అలాగే అది ఎప్పటికి 11 months 3 weeksకి వచ్చేసరికి 7th tooth కూడా వస్తుంది. ఓకే, ఎరప్షన్ ఆఫ్ ద 7th tooth బై ద 11 months 3 weeks. సో ఇక్కడ చూడండి ఎక్కడ ఇచ్చారు 11th month. ఓకే, 11th month టెక్స్ట్ బుక్లో చూడండి సింపుల్ డైరెక్షన్స్, చిన్న చిన్న సింపుల్ డైరెక్షన్స్ అతను ఫాలో కలుగుతాడు. అంటే వస్తువులు ఏమైనా ఉన్నాయనుకోండి, అక్కడ ఉన్న ఆ వస్తువు అందుకు అంటే ఆ వస్తువు వైపు చూడడం, అలాంటి చిన్న చిన్న డైరెక్షన్స్ని అతను ఫాలో చేయగలుగుతాడు. అలాగే సెన్సర్ వచ్చేసరికి టిల్స్ ద హెడ్ బ్యాక్ ఫార్వర్డ్ టు సీ అప్వర్డ్. సో పైన ఉన్న వస్తువును చూడడానికి తలని వెనకకి వంచగలుగుతాడు. అంటే పైన ఉంది, పైన కనిపిస్తుంది, ఆ పైన వస్తువును చూడడానికి అతని తల వెనక్కి బాగా లేపగలుగుతాడు. అలాగే ఓకే, నెక్స్ట్ లాంగ్వేజ్ డెవలప్మెంట్కి వచ్చేసరికి ఇరిటేట్ ద డెఫినెట్ స్పీచ్ సౌండ్స్. సో మనం స్పీచ్ చేసే సౌండ్స్ కానీ రీకరెంట్గా మాట్లాడడం కానీ అతని అయిష్టాన్ని కూడా చూపగలుగుతాడు. అలాగే అండర్స్టాండ్ ద ట్రిపుల్ డైరెక్షన్స్. ఓకే, డైరెక్షన్స్ ఏమైనా చెప్తే దాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. అలాగే ఎక్స్ప్రెస్ ద జాయ్, ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. అండ్ రియాక్ట్స్ టు ద రిస్ట్రిక్షన్స్ వైల్ ఫ్రస్ట్రేషన్. మనం ఫ్రస్ట్రేషన్ అయ్యి నువ్వు నా కోపం వచ్చేస్తుంది అన్నట్టుగా మనం అని చెప్తాం. ఇప్పుడు తినట్లేదు, మనం ఫ్రస్ట్రేట్ అయ్యాం, ఆ ఫ్రస్ట్రేషన్కి తగ్గట్టుగా అతను మనల్ని కూల్ చేయడానికి నవ్వడం అలా చేస్తాడు, అంటే దానికి రియాక్షన్ అవుతాడు. నెక్స్ట్ ఎంజాయ్స్ ద ప్లేయింగ్ విత్ ద ఎంప్టీ డిష్ అండ్ స్పూన్స్ ఫాలోయింగ్ ద మీల్స్. మనం మీల్స్ తినడానికి స్పూన్స్ కానీ బౌల్స్ కానీ ఇచ్చామనుకోండి, ఆ బౌల్స్ తోటి గిన్నెలతోటి ఆడుకోవడానికి చాలా ఇష్టపడతాడు. అన్నీ కావాలి చదవడానికి పిల్లలకి. చూడు ఎట్లా అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నాడు. బుక్స్, ఫర్నిచర్. లాస్ట్ అండ్ ఫైనల్ మంత్ 12th month. సో 12th monthకి వచ్చేసరికి ఎంత వెయిట్ ఉంటారంట, నియర్లీ 10 kgs. అండ్ ఎంత హైట్ ఉంటాడు, 30 inches ఉంటారు. నర్సింగ్ 5 to 6 times a day, రోజుకి 5 నుంచి 6 సార్లు తినిపించాలి వాళ్ళకి. అలాగే డే టైంలో 2 to 3 hours పడుకుంటారు. 8వ టూత్, ఓకే, 8th పన్ను కూడా 12 months 5 daysకి వస్తుంది. అలాగే 9th 10th teeth కూడా వస్తాయి ఎప్పటికీ బై ద మంత్ ఎండింగ్ ఆఫ్ ద 12th month 1 week. సో టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారు, స్టాండ్స్ అబౌవ్ ఫర్ ద వేరియబుల్ పీరియడ్ ఆఫ్ టైం, ఎక్కువసేపు నిల్చోగలుగుతాడు. అలా వాక్ ఇన్ ఏ ఫ్యూ స్టెప్స్ విత్ హెల్ప్ ఆఫ్ ఆర్ ఎలోన్, ఏదైనా పట్టుకొనైనా నడవగలుగుతాడు అలా సపోర్ట్ తీసుకొని, లేదా అతను కూడా కొంతమంది పిల్లలు నడవగలుగుతారు. కెన్ సిట్ డౌన్ ఫ్రమ్ ద స్టాండింగ్ పొజిషన్ వితౌట్ హెల్ప్, నిల్చున్న అతను తనంతట తానే కూర్చోగలుగుతాడు ఎవరి హెల్ప్ లేకుండానే. గుడ్ పెయినర్ గ్రాస్ప్ అంటే మంచిగా 2 వేళ్ళతోటి చేయితోటి వస్తువులని మంచిగా పట్టుకోగలుగుతాడు. ట్రైస్ టు ఫీడ్ విత్ ద స్పూన్, కెన్ డ్రింక్ ఫ్రమ్ కప్ విత్ హెల్ప్. సో స్పూన్ తోటి అతనే నోట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే కప్ లాంటివి ఏమైనా ఇచ్చి మనం కొంచెం సపోర్ట్ చేస్తే కప్పులతో కూడా తాగగలుగుతాడు.
అలాగే సెన్సరీ వచ్చేసరికి కెన్ ఫాలో ర్యాపిడ్లీ మూవింగ్ ఆబ్జెక్ట్స్. సో ఏదైనా వస్తువు పోతుందనుకోండి, అలాంటి మూవింగ్ ఆబ్జెక్ట్ని అతను పాక్కుంటూ వెళ్ళి దాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేయడము. లిజన్స్ ఫర్ ద రికరింగ్ సౌండ్స్. ఓకే, డిఫరెంట్ సౌండ్స్ని వాటిని అబ్జర్వ్ చేయడము. అండ్ బైనాక్యులర్ విజన్ డెవలప్మెంట్. బైనాక్యులర్ అంటే ఇట్లా రౌండ్గా కూడా చూడగలగడము. డిస్క్రిమినేట్ ద సింపుల్ జియోమెట్రిక్ ఫార్మ్స్. ఓకే, డిస్క్రిమినేట్ ద సింపుల్ జియోమెట్రిక్ ఫార్మ్స్ అంటే అదంతా ఇంట్లో ఉండే చిన్న వస్తువులని వాటిని అన్నీ వెతికి మరీ పట్టుకోవడం. అలాగే లాంగ్వేజ్ వచ్చేసరికి సేస్ 3 to 5 వర్డ్స్, 3 నుంచి 5 పదాలను అతను మాట్లాడగలుగుతాడు. మమ్మ, బాయ్, మమ్మ, తింత, ఇట్లా చిన్న పదాలు అనమాట. ఓకే, అలాంటి 3-4 పదాల వరకు మాట్లాడగలుగుతాడు. కాంప్రహెన్స్ ద మీనింగ్ ఆఫ్ ద సెవరల్ వర్డ్స్. చాలా పదాలకు అతనికి మీనింగ్ తెలుస్తుంది. ఆమ్ అంటే తెలుస్తుంది, భూ తాగు అంటే వాటర్ తాగు, ఇలాంటి చిన్న అన్నీ కూడా పదాలకి మీనింగ్ తెలుస్తుంది. అలాగే ఆబ్జెక్ట్స్ని కూడా అతను గుర్తుపట్టగలుగుతాడు. ఓకే, ఆబ్జెక్ట్స్ని కూడా గుర్తుపట్టగలుగుతాడు. నేమ్ అండ్ రెస్పాన్స్ టు ద రిక్వెస్ట్ ఫర్ ద ఎఫెక్షన్ సచ్ యాజ్ కిస్ అండ్ హగ్. ఓకే, మనం కిస్ పెట్టినా, కిస్ ఇమ్మని అడిగినా కానీ, హగ్ చేసుకున్నా, హగ్ ఇమ్మని అడిగినా కానీ అలాంటి వాటికి రెస్పాండ్ అవ్వగలుగుతాడు. మనం రిక్వెస్ట్ చేస్తే దాన్ని అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చేతులు చాపి హగ్ మీ అన్నాం అనుకోండి, దగ్గరకు వచ్చి పట్టేసుకుంటారు. సో అంటే అలాంటి పదాలకి మీనింగ్ కూడా వాళ్ళకి తెలుసు. సో ఇవాళకి క్లాస్ అయిపోయింది. సో ఈరోజు మనం చెప్పుకుంది ఏంటంటే మైల్ స్టోన్స్ ఆఫ్ ద ఇన్ఫాన్స్. ఇన్ఫాన్స్ అంటే ఎవరని చెప్పాను నేను? 0 to 1 year. ఓకే, 1 year లోపు పిల్లల్ని మనము ఇన్ఫాన్స్ అంటాం. మళ్ళీ ఒక్కసారి మీకు డెవలప్మెంట్ కన్క్లూజన్ చేస్తాను. సో మోటార్ డెవలప్మెంట్ వచ్చేసరికి 3 months వచ్చేసరికి వాళ్ళకి నెక్ హోల్డింగ్ అంటే తలను నిటారుగా నిలబెట్టగలుగుతారు. 4 monthsకి వచ్చేసరికి బైడెక్స్ట్రోస్ రీచ్, ఏదైనా వస్తువును 2 చేతులతోటి పట్టుకోగలుగుతారు. అలాగే 5 monthsకి వచ్చేసరికి బోర్లా పడగలుగుతారు. 6 monthsకి వచ్చేసరికి ఒక్కటే చేతితోటి ఒక వస్తువును పట్టుకోగలుగుతారు. 9 monthsకి వచ్చేసరికి సపోర్ట్తో కానీ లేదా సపోర్ట్ లేకుండా కానీ కూర్చోగలుగుతాడు. నెక్స్ట్ 9 months స్టాండ్స్ విత్ ద సపోర్ట్. ఓకే, అలాగే సపోర్ట్ తోటి నిల్చోగలుగుతాడు. అలాగే 12 monthsకి వచ్చేసరికి అమ్మడగలుగుతాడు, నడవగలుగుతాడు, సపోర్ట్ లేకుండా నిల్చోగలుగుతాడు కాసేపటి వరకు. అలాగే 2 fingers తోటి అంటే థంబ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్తో కూడా ఏదైనా వస్తువుని పట్టుకోగలుగుతాడు. అలాగే వచ్చేసరికి సెన్సరీ డెవలప్మెంట్కి వచ్చేసరికి 1st monthలో సౌండ్స్ని రికగ్నైజ్ చేస్తాడు. 3 నెలలకు వచ్చేసరికి కూస్ అనే సౌండ్స్, కూ అనే సౌండ్స్ని చేయగలుగుతాడు. 4th monthsకి వచ్చేసరికి గట్టిగా నవ్వడం వస్తుంది. ఓకే, 3 months ఎండింగ్లో కానీ 4th monthలో కానీ గట్టిగా నవ్వగలుగుతాడు. 6 monthsకి వచ్చేసరికి మోనో సింబల్స్, ఒక్కొక్క అక్షరాలని మా, ద, మా, పా ఇలాంటి ఒక్కొక్క అక్షరాలను వాళ్ళు పలకగలుగుతారు. 9 monthsకి వచ్చేసరికి 2 అక్షరాలు ఉన్న పదాలని మాట్లాడగలుగుతాడు. అలాగే 12 monthsకి వచ్చేసరికి 3 to 4 words లేదా 5 words వరకు వాళ్ళు విత్ మీనింగ్తో సహా మాట్లాడగలుగుతారు. ఓకే, అలాగే సోషల్ అండ్ డెవలప్మెంట్. ఓకే, లాంగ్వేజ్, సోషల్ దీంట్లో వచ్చేసరికి చూడండి 2nd monthsకి వచ్చేసరికి అందరినీ చూసి నవ్వుతాడు. 3rd monthకి వచ్చేసరికి మదర్ని రికగ్నైజ్ చేస్తాడు. అలాగే వాళ్ళకి ఆకలి అవుతుందన్నది ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. అలాగే రికగ్నైజ్ ద స్ట్రేంజర్స్ బై ద 6 months. 6 నెలలు వచ్చేసరికి కొత్త వాళ్ళని గుర్తుపడతాడు, వాళ్ళని చూస్తే భయపడతాడు. అలాగే 9 monthsకి వచ్చేసరికి బాయ్ వేవ్ చేయగలుగుతాడు. ఓకే, చేతులతోటి బాయ్ అన్నట్టుగా
చెప్పగలుగుతాడు. అండ్ 12 మంత్స్కి వచ్చేసరికి మనం చిన్న చిన్న కమాండ్స్ని అతను అర్థం చేసుకోగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ రమ్మన్నప్పుడు, పిలిచినప్పుడు దగ్గరికి రావడము, ఓకే, చిన్న చిన్న బాల్ గేమ్స్ అవన్నీ కూడా ఆడగలుగుతాడు. థ్యాంక్ యూ.